Very hard situation to batsmen. Four. Oh, it's four. That ball. Out. Iron. Last ball. 6 కొట్టాలి. Wow. Catch out. Come on. So, Winner. congratulations to ఎర్రగడ్లపల్లి శ్రీరామ్ టీం. విత్ జెర్సీ ఎట్టి పరిస్థితుల్లో టీ షర్ట్ తీసుకొని మీ టీం ని రెడీగా ఉన్నాడు. చెక్ తో 50,000 రూపాయల చెక్ తో అద్భుతమైనటువంటి బ్యాటింగ్. ఇప్పుడే కాల్ చేసినాయి సంతుని వాళ్ళ వైపు కొనుక్కోవడానికి. రావాలి. ప్రైజ్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. దయచేసి ప్లేయర్స్ శ్రీరాములు ఫోటో స్టేషన్ తర్వాత ఉంటుంది. కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించి సక్సెస్ చేసినందుకు ఒకసారి సంతోష్ యాదవ్ గారికి చప్పట్లు కొడదాం అందరం గట్టిగా. నాకు ఈ టోర్నమెంట్ ఇంత సజావుగా సాగింది మరియు ఇక్కడ నేను నిలబడినా అంటే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన సంతోష్ యాదవ్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. వాళ్ళ నాన్నగారికి ఇన్సిడెంట్ జరిగినా కానీ ప్రాబ్లం నా ఒక్క ఫ్యామిలీకి నా పర్సనలే కానీ ఊరందరికి కాదు అని ఒక మాట చెప్పి మధ్యలో మేము కూడా ఒక ఆర్గనైజర్గా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ టైంలో అవసరమా ఆపుదాం పోస్ట్పోన్ చేద్దామని. కానీ ఆ వర్డ్స్ అసలు మమ్మల్ని ఇంకా ఇంకా కోఆపరేట్ చేసి ఇంకా ముందుకెళ్ళేలా మమ్మల్ని నడిపించినాయి. అలా ముందుకెళ్ళేసి ఈ టోర్నమెంట్ కొనసాగి ఈరోజు ఇక్కడికి వచ్చి నిలబడినాము. ముందుగా సంతోష్ యాదవ్ గారికి కృతజ్ఞతలు. మంచి టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి శ్రీరామ్ టీమ్ కి ప్రత్యేక అభినందనలు. వెరీ గుడ్ ఫైట్. సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గేమ్స్ ద్వారా ఒకరినొకరికి మనస్పర్ధలు లేకుండా సక్సెస్ఫుల్ గా టోర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కి ఎస్పెషల్లీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూత్ చెప్పాల్సిన విషయం ఏంటంటే సో మన గ్రామం నుంచి మంచి పొజిషన్స్ అంటే లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చేటటువంటి యూత్ అంటే బిలో 20-25 ఉన్నటువంటి యంగ్స్టర్స్ కి నా మెసేజ్ ఏంటంటే మంచి ఫ్యూచర్ లో మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. అండ్ ఆర్గనైజర్ అయినటువంటి వల్లభ సంతోష్ మామకి నా ప్రత్యేక అభినందనలు. మరొక ఎరగల్లపల్లి వైపీఎల్ సీజన్ 2 సక్సెస్ అయినందుకు మరొకసారి అభినందనలు అందరికీ. అలాగే ఆర్గనైజర్ అండ్ ఆటగాళ్ళందరూ సహకరించడం వలన సక్సెస్గా జరగడం జరిగింది. అండ్ సంతోష్ అన్న కూడా మరొకసారి ఇలాంటి టోర్నమెంట్లు మరెన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2002 సంవత్సరంలో మా కెప్టెన్ జగన్ అన్న ఫస్ట్ టోర్నమెంట్ కనెక్ట్ చేసిన మేము నెంకలపల్లిలో ఫస్ట్ టోర్నమెంట్ తీసుకుపోయింది మమ్మల్ని 2002లో. అంటే దాదాపుగా 23 సంవత్సరాలు అవుతుంది. మా కెప్టెన్ ఫస్ట్ కెప్టెన్ జగన్ అన్నే. మాకు మన ఊరికి వెళ్ళి ఫస్ట్ ఆడింది కూడా జగన్ అన్నతోటే మేము ఆడింది టోర్నమెంట్ లో. 23 సంవత్సరాలు అవుతుంది. అంటే మేము ఆల్రెడీ అప్పటికే ఆడుతున్నమాట. కాబట్టి కొద్దిగా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చిన్న పెద్ద అదొక్క విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ప్లేయర్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంపైర్స్ మాత్రం అద్భుతమైనటువంటి ఎంపైరింగ్ పర్ఫార్మెన్స్ చూసినాం. ఎక్కడ కూడా చిన్న గొడవ అయ్యి ఏ ఇష్యూ అయ్యి టోర్నమెంట్ కూడా ఆగకుండా అంటే మన పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోయారు. దీన్ని కూడా మనం సంతోషించాలి. నా ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్టేజ్ పైన అతిరథ మహారథులు ఉన్నారు, మనకు తెలుసు ఆ విషయం. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. కొంచెం ఇట్లాంటి ఆటల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని కోఆర్డినేషన్ చేసుకొని కొంచెం దీన్ని గ్రామ స్థాయి నుంచి
ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్లేయర్స్ని మండల్, డిస్ట్రిక్ట్స్ అట్లా రంజీ వరకు తీసుకుపోయే ప్రయత్నం చేసి మన ఊరు పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నా. ఈవెన్ ఇంట్లో సమస్య ఉన్నప్పటికీ ఇంటి సమస్య కంటే నాకు పిల్ల సంతోషమే ముఖ్యం అని చెప్పి టోర్నమెంట్ ఆపకుండా, సరే 2 రోజులు నడిచింది, దాన్ని ఇంకా ఆయనతో కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం అని చెప్పి ప్లేయర్స్ డిసప్పాయింట్ అవ్వకుండా చూసుకుంటే గతంలో ఎంత మైండ్ మెచ్యూరిటీ ఉందనేది మనకు అర్థమవుతుంది. సో ఈ ఈ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ముందు గిట ఇంకా ఈ సీజన్ 1, 2, 3, 4 ఇట్లా కండక్ట్ చేసి అందరి యువకుల్ని ఒక దగ్గరికి చేసినందుకు వల్ల సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనము చూసుకున్నట్టయితే ఏ ఫెస్టివల్స్ చూసినా ఇది ఒక టోర్నమెంట్ కనుక లేకుంటే ఎవరు ఇళ్ళ వాళ్ళు కూర్చొని ఫోన్లు పట్టుకొని ఇంకా లేదంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ బయట చేయడం జరుగుతుంటది. ఈ టోర్నమెంట్ పెట్టడం వల్ల, ఎస్పెషల్లీ పెట్టడం వల్ల అందరూ యువకులు మొత్తము ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసి అంటే క్రికెట్ ఆడడం వల్ల ఏంటంటే కొన్ని చెడు అలవాళ్ళకి పోకుండా ఈ మనకు క్రీడలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఉండాలి, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నీ విలువ నువ్వు పెంచుకోవాలంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక రైతు మొక్కజొన్న కంకు పండిస్తాడు. పండించిన మొక్కజొన్న కంకు అనేది ఓ రైతు నుంచి ఓ మార్కెట్ కొరికి 5 రూపాయలు పెట్టుకుంటాడు. అదే మొక్కజొన్న కంకి కాల్చి అమ్మితే 20 రూపాయలకు ఉంటుంది. మొక్కజొన్నని కాల్చినందుకే దాని ట్రాన్స్ఫర్మేషన్ 20 రూపాయలకు పెరిగింది. అదే మొక్కజొన్న కంకి ఉడకబెట్టి అమ్మితే 40 రూపాయలకు అమ్ముతాడు. అదే మొక్కజొన్న కంకి 40 రూపాయలకు మారింది ఉడకబెట్టేందుకు. అదే మొక్కజొన్న కంకి పాప్కార్న్ చేసి అమ్మినట్లయితే 200 రూపాయలకు మారుతుంది. అంటే మొక్కజొన్న కంకిని మార్చే కొద్దీ దాని విలువ మారింది. ప్రతి మనిషి కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే కొద్దీ తన విలువ పెరుగుతుంది. కాబట్టి ప్రతి మనిషి అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రతి వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మార్పు చెంది ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం పండగ దసరా అంటే మనం ఆఫీస్ కాడికి వెళ్తాం, అందరం ఒక గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్ చేసుకుంటాం. అలాంటిది మన సంక్రాంతికి అనేది వాళ్ళ ఇంట్లో అలా చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పండుగ వాతావరణం ఏర్పరిచిన దేవుని సంతుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఎంతో ఇక్కడ సంతోషంగా ఇక్కడ ఉన్నాం. దీనికి కారణం సంతోష్. అయితే నేను కానిస్టేబుల్ని. నేను పీజీ చదివేంత వరకు నాకు అసలుకి ఏ విధంగా చదువుకోవాలి, అసలు ఎలా అనేది నాకు తెలియదు అసలుకి. ఇప్పుడు మన ఊళ్ళో పోయిన నోటిఫికేషన్లో ఒక 5 మంది జాబ్ కొట్టారంటే దానికి కారణం జగనన్న, పొల్లంలో సంతోష్ యాదవ్. వీళ్ళిద్దరు ముందు మన స్కూల్ గ్రౌండ్ మొత్తం లెవెలింగ్కి అన్న దగ్గరికి వెళ్ళి ఎరగానే అన్న ముందుకు వచ్చి నేను చేపిద్దామనేది అన్న చేపించిండు. సంతోష్ యాదవ్ అందరికీ మెటీరియల్ అనేది సప్లై చేసిండు. ఇంకొకటి సంతోష్ కాక పైసార్కి అంటే ఈసారి కొంచెం స్ట్రగుల్ అయ్యిండు, ఉంటుందో ఉండదు అనుకోని మేము కూడా. లాస్ట్ వీక్ నాకు స్కూల్ ఉన్నప్పుడు మాకు సంక్రాంతి ప్రోగ్రామ్ ఉండే రంగేలి. నాకు ఆ ప్రోగ్రామ్ కంటే ఇలా ప్రోగ్రామ్ ఫోన్లో ఎక్కువ వచ్చినాయి. ఉందా లేదా అని నాకే ఫోన్ చేశాడు. మీరు నారున్నాయన నాకు 20-30 మంది ఫోన్ చేశారు. శనివారం నాడు మేము డిసైడ్ చేసుకొని అందరం 3-3 వేలు వేసుకొని అయినా చేయాలని అనుకున్నాం. దిగ్విజయంగా ఈ టోర్నమెంట్ ముగిసినందుకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ విన్నర్స్కి, అలాగే గేమ్ ఆడిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. దానికి ఎవరి కారణం? పొల్లంలా సంతోష్. ఎంతకైనా సరే ఉన్నాడు, తర్వాత దాన్ని సక్సెస్ చేసిండు, అందరితో మనలో పడిండు. ఆయన మనసులో ఉన్నటువంటి ఆయన ఏం పెట్టుకొని మన అందరికీ ప్రోత్సహించి ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటుండో మనం కూడా రేపు అతనికి అండదండగా నిలబడి అతనికి మనం సహాయం చేయాలని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. మరి వీరంతా దాన్ని ఏకీభవించాలని నా యొక్క మనవి. ఆంధ్రలో కోడి పందాలు, ఆంధ్రలో సంబరాలు చేసుకుంటారు. అదేదో చూద్దామని అందరూ అనుకున్నారు. ఆ అందర సంబరాల కంటే మించిన సంబరాలు మన ఊళ్ళో సంతోష్ చూపించాడు. చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా వచ్చే సంవత్సరం సంతోష్కి చెప్పేది ఏంటంటే అమ్మాయిలను కూడా తీసుకొచ్చి రంగవల్లులు, ఆ ముగ్గుల పోటీలు ఒకటి ఆంధ్రాలో చేసే ఆనందం అంతా ఎరగల్లపల్లిలో చూపించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అండర్ 18 చెప్పాడు. అండర్ 18లో మెరుగైన కోచింగ్ చెప్పించి మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి
లీడర్లు అంటే మన క్రికెట్ టీంలో ఉండే సభ్యులను మెరుగైన కోచింగ్ ఎవరైనా వెళ్తా అంటే వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలని సంతోషం నేను అడుగుతున్నాను. మన ఎరగల్లపల్లి క్రికెట్ లో ఇంతమంది ఉన్నారని నేను అనుకోలేము. అని అడుగుతుంటే 90 మంది 100 మంది ఉన్నారు అనుకున్నారు. అలాగే ఇంకా డెవలప్ చేయాలి. నెక్స్ట్ సంవత్సరం కూడా ఇలాగనే ఆనందంగా ఇలాగా ప్రోత్సహించి ఆనందంగా ఉండాలి. నేను అనుకున్న ఒక దశలో సంతోష్ ఇది డ్రాప్ అవుతాడేమో అనుకున్నా. కమిట్మెంట్ కు కట్టుబడి ఉన్నాడు. ఆయన ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా దీనికి బాగానే ప్రోత్సాహం చూపించాడు. ఈ విధంగా ఇలానే ముందుకు పోవాలి, ఇలానే అభివృద్ధి చెందాలి. ఈరోజు ఎరగండ్లపల్లి ప్రీమియర్ లీగ్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి యూత్ సభ్యులందరికీ, ఈ యూత్ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి సంతోష్ గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. క్రీడలు లాగానే చూడాలి మనం అందరం. ఈ రాజకీయాలలాగా ఎప్పుడు కూడా మనం చూడొద్దు, అది మనం అవసరం కూడా లేదు. కొంతమంది దుర్మార్గులు వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేసి మొదటి విడతలో ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో మంచి చేసుకున్న తర్వాత అదే గ్రౌండ్ లో మనం చేసుకోవాలన్న ఆలోచనతోటి ఈ క్రీడాకారులు అందరూ కలిసి కూడా మంచి మోటివేషన్ తోటి కార్యక్రమం చేద్దాం అనుకుంటే కొంతమంది నాయకులు అడ్డుపడి ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. తర్వాత కూడా మళ్ళా తన కుటుంబంలో తన తండ్రికి అనుకోకుండా ఒక కార్యక్రమం జరిగినా కూడా యూత్ అంతా సహకరించి ఈ కార్యక్రమాన్ని మనం అందరూ ఎట్లయినా దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో మీరందరూ పూనుకున్నందు ద్వారా సంతోష్ కూడా తన సంతోషంగా ఈ కార్యక్రమం మీరందరూ ఈ కార్యక్రమాన్ని మంచిగా చేసుకోండి. సహాయ సహకారాలు అందరూ మేమందరం ఇస్తామని చెప్పడం వల్ల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సుమారు 6-7 సంవత్సరాల నుండి సంతోష్ వెంబడి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే 2014-13 సంవత్సరంలో నన్ను సర్పంచ్గా, ఈ గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. తర్వాత మీ గ్రామంలో ఉన్నటువంటి అందరూ యువకులు కానీ పెద్దలు కానీ ఆ రోజులో నాకు 34-35 సంవత్సరాలే వాస్తవానికి కూడా. ఆ 35 సంవత్సరాలు ఈ గ్రామానికి నాకు చేతనైనంత సహాయ సహకారాలు, ఈ గ్రామాన్ని ఎంతవరకు అభివృద్ధి చెందాలో అంతవరకు అభివృద్ధి చెందిన తర్వాత సంతోష్ కూడా నా వయసు వచ్చే వరకు, ఆ వయసు ఉన్నంత రోజుల నుండి నేను భవిష్యత్తులో కూడా రాజకీయాలు కానీ సమాజంలో కానీ అందరిలో నేను కూడా ముందలుండాలనే ఉద్దేశంతో నా అడుగులో అడిగేసుకుంటూ ముందుకు జరుగుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మంచి మార్గంలో పోతే మంచినే జరుగుతుంది, చెడు మార్గంలో పోతే చెడే జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా యువకులు, మీ ఒకటే కోరుకుంటున్నాను, ఎంతో మంది క్రీడాకారులు ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఆణిముత్యాలను మనం చూడాలి. కానీ ఈ ఆణిముత్యాలే కాకుండా దీంట్లో వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొంటూ తన జీవితాన్ని ఖరాబ్ చేసుకోవడానికి మీరందరూ ఎవరు కూడా ముందు రావద్దు. ఎందుకంటే మీకున్నటువంటి ఎలాంటి సహాయానికైనా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇప్పుడంతా వాస్తవం చెప్తున్న ఇంతమంది మన దగ్గర 6-7 నూతనంగా ఎంప్లాయీస్ మన గ్రామం నుంచి ఎన్నుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఎంత కష్టపడి చదువుతూనే కదా ఈరోజు వచ్చిన. మేము కూడా వాళ్ళకి ఇంప్రెషన్ అయ్యి ఖచ్చితంగా ఈ గ్రామాల నుంచి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 5 నుంచి 10 మంది ఖచ్చితంగా కావాలనే కోరిక పట్టుదల మీ అందరి చేతిలో ఉంటేనే అవుతుంది. ఎందుకంటే 2018 ఎలక్షన్లో వాస్తవానికి బై ఎలక్షన్లు అయిన తర్వాత ఈ యువకులందరూ కలిసి ఈ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో ఖచ్చితంగా గ్రౌండ్ చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ 10 మందికి అవసరం వస్తుందంటే ఖచ్చితంగా చేసి తీరుతాన ఉద్దేశంతో ఆ రోజు నా సొంత ఖర్చుతో 80,000 రూపాయలతో గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రౌండ్ చేసిన తర్వాత అదే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసి సుమారు 5 మంది కానిస్టేబుల్ ఏర్పడినట్టు చాలా సంతోషం అనిపించింది. వాస్తవానికి నా పట్టుదల వాళ్ళకి పట్టుదల ఉంది, చేయాలనే పట్టుదల వాళ్ళకు ఖచ్చితంగా కష్టపడ్డారు కాబట్టి గెలిచిరు. కానీ దాంట్లో నాతో తోడు ఉందనే ఉద్దేశం సంతోషపడ్డా. మీరు కూడా అందరికీ నమస్కారం. గ్రామ పెద్దలకు, ముఖ్యంగా యువకులకు, అదేవిధంగా ఎరగండ్లపల్లి నుంచి నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్మెంట్ అయి ఇవాళ ఫైనల్ మ్యాచ్లో కప్పు కొట్టాలంటే ఎంత కష్టమైందో అంతకు 10 కష్టాన్ని అనుభవించి అవమానాన్ని దిగమింగుకొని వాళ్ళు ఒక అత్యుత్తమైన స్థానాన్ని, దేశంలో ఒక అత్యుత్తమైన స్థానం ఏదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో అలాంటి స్థానాన్ని సాధించి వాళ్ళకు జాబ్ సాధించి
ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళనే గెస్ట్గా పిలవాలని ఎందుకు అనుకున్నాం అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని రేపటి నుంచి ఒక్కొక్కరు ఈ స్టేజ్ ఆడ తక్కువ కావాలా ఈడ ఎక్కువ కావాలని నా కోరిక అది 100%. అందుకే వాళ్ళని ఈరోజు ముఖ్య అతిథిగా పిలుచుకోవడం, అదేవిధంగా గ్రామ పెద్దలని, అదేవిధంగా శ్రీ ముత్యాలమ్మ రియల్ ఎస్టేట్స్ వారి ఆధ్వర్యంలో ఎర్రగండ్లపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ 2024 మొదటిగా దర్శనం చెప్పినట్టు ఒక 3-4 వచ్చి ఏదో పండుగకు ఒక 2 రోజులు ఆడదామన్న ఆలోచనతో వచ్చినప్పుడు సరే ఆడిపిద్దాంలే ఏ క్రికెట్ టోర్నమెంట్ 2 బ్యాట్లు 2 బాళ్ళు అయిపోతాయి, ఒక 2 రోజులు అయిపోతాయి 3-4 వేలలో. కానీ నా ఆలోచన ఒకటే, 100 గొర్రెలా ఉంటే బాగుండదు, 1000 గొర్రెలా గొర్రెపడలా ఉంటేనే లెక్క ఉంటుంది. మనకి స్పెక్ లో గుర్తుపడతారు అంటే 100 మందిలో ఎవరైనా ఉంటారు, కానీ 1000 మందిలో మనం ఒకరిలా ఉండాలి. ఈ మండలంలో 20 గ్రామ పంచాయతీలు టోర్నమెంట్ నిర్వహిస్తారు, కానీ మన ఎర్రగండ్లపల్లి టోర్నమెంట్ అంటే మండలం మొత్తం వచ్చి చూసుకోవాలి మన ఊళ్ళో ఆడిన ఆలోచనతోటి ఈ యువకులందరి ఆలోచన మేరకు ఆ రోజు స్టార్ట్ చేసినాం. YPL 1 6 టీంలతో దిగ్విజయంగా పూర్తి చేసుకుని అమ్మవారి దయతో పెద్దల ఆశీర్వాదంతో కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఆ రోజే చెప్పినాం మనం ఏమని, ఖచ్చితంగా ఈ సంతోషాలు ఉన్న రోజులు YPL స్టార్ట్ ఈ రోజే ప్రారంభమైంది, అంతిమమైనది కాదు, 100% ఆట మొదలైంది. 34 జనవరి 17వ తారీఖు ఇదే టైంకు మనం చెప్పుకున్నాం సీజన్ 2 కూడా ఉంటుంది 2025 అని. ఇచ్చిన మాట ప్రకారం ప్రాణం పోయినా పోతుందేమో కానీ మాట ఒక్కసారి ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటే మనం ఉన్నా లేకుండా మాట ఉంటుందన్న ఆలోచనతోటి, అదేవిధంగా తమ్ముడు సాయి, గణేష్, ముత్తు, హనుమంతన్న, నరసింహన్న, ముళ్ళెంకటన్న, నరసింహం అందరూ చాలా మంది సీజన్ 2 ఉంటుంది అంటే బిఫోర్ 1 month బిఫోర్ డిసెంబర్ 1st వీక్లోనే ఒక చిన్న డిస్కషన్ చేసి కొన్ని అనివార్య కారణాలు ఏది జరిగినా మన మంచికే, పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు తాకుతాయని పెద్దలు అన్న ముచ్చావని అప్పుడప్పుడు అంటుంటారు. ఏం కాదురా, బరాబర్ పండున్నాయి కాబట్టి రాళ్ళ దెబ్బలు తాకితే అవన్నీ తట్టుకొని మనం నిలబడుతున్న లెక్క అన్నట్టు వాళ్ళు చేసింది మన మంచికే. ఇంకో విధంగా చెప్తున్నా, వాళ్ళని ఏంటంటే తాత్కాలికంగా గ్రౌండ్ చేయాలనుకున్నా కానీ పర్మనెంట్ గ్రౌండ్ చేయించారు. మీరు ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ఇది నా గ్రౌండ్, ఇది నా గ్రౌండ్. పట్టేస్తే 10,000 వస్తాయేమో, 10,000 10 సంవత్సరాలు 4 లక్షల రూపాయలని నేను వదిలిపెట్టా గ్రౌండ్ శాశ్వతంగా ఆడుకుంటేందుకు. మీకు అన్నా మేము ఆడుకుంటే మీకు ఇస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఏంటంటే ఎవరికి మీరు భయపడవలసిన అవసరం లేదు. నేనంతకంటే మీరందరూ ఉన్నాను కూడా నేను ఎవరికి భయపడను. మీరు ఉన్ననే ధైర్యంతో గత వాస్తవంగా జనవరి 1st లోపే ఏర్పాట్లు అన్ని అయిపోయినాయి, గ్రౌండ్ అయిపోయింది, అన్ని కార్యక్రమాలు టీచర్లు ప్రవృత్తులు అన్ని అయిపోయినాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల దురదృష్టవశాత అదృష్టవశాత ఒక చిన్న ప్రమాదం జరిగింది. మీరందరూ ఒక ధైర్యం ఇచ్చారు. అన్నా నువ్వు కింద పడుతుంటే మేము ఊకుంటామా, నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నావు, పడకన్నా అని చెప్పి నన్ను ఎన్నో విధాలుగా ప్రోత్సహించి, అన్నా నువ్వు బాధపడుతుంటే మేము చేయలేము, నువ్వు దుఃఖంలో ఉంటే మేము ముందుకు పోలేము అనే ఆలోచనతోటి మీరందరూ అయినా ఆయన ఈరోజే కుంగిపోవద్దు, మనం అందరం నిలబడితేనే సంతాన రేపు నువ్వు పడుతున్న ఆలోచనతో ప్రతి ఒక్క తమ్ముడు అన్న అందరూ నాకు సపోర్ట్ చేసి నేనున్నా లేకున్నా కానీ ఈసారి టోర్నమెంట్ ఏమీ లేకున్నా కానీ మేము ఆడతామని ఒక ధైర్యం చెప్తూ చూస్తాం. మీ అందరికీ 2 చేతులు నాకు అనిపించింది జీవితంలో ఏదో సాధించవలసిన అవసరం లేదు. మీలాంటి యువకుల మనసులలో ఒక స్థానం సంపాదించిన చూడు, అతి చిన్న వయసులో నాకు ఇది వచ్చింది చాలు. ఈ రోజు నేను చనిపోయినా కానీ నా గురించి ఏడ్చే వాళ్ళకు 100 మంది మీరున్నారు. అంటే ఇలాంటి వాస్తవంగా మీ కొరకు ఏ భవిష్యత్తునైనా దేని కొరకైనా ఇలాంటిది ఆశించకుండా స్వార్థపూరితంగా పెడుతురేమో అనుకుంటున్నారు. 4 రోజులు అయితే అయిపోతుండొచ్చు. 2026లో గిట్ట సంతంటోడు సీజన్ 3 ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు కాదు, ఎర్రగండ్లపల్లి క్రికెట్ టోర్నమెంట్ సంబరాలు ఖచ్చితంగా జరుగుతాయి. నేను ఉన్నంత వరకు మీరు ఉన్నా లేకున్నా కానీ మీరు జరిపియాల్సిందే. సీజన్స్ అనేది కంటిన్యూ కావాల్సిందే, ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే
ఒక వ్యక్తి కృంగిపోతే అల్లూరి సీతారామరాజు అంటాడు ఒక మాట, అరే మీరు ఒక అల్లూరి సీతారామరాజుని చంపితే నా ఒంటిలో నుంచి పుట్టే ప్రతి రక్తపు చుక్క 1000 మంది అల్లూరి సీతారాములు తయారు చేస్తుంది అనే విధంగా నేడు మీరు ఆ విధంగా తయారయ్యారు. మరొకసారి ఇక్కడ ఉన్న 6 టీముల ప్లేయర్స్ కు, ఆర్గనైజర్స్ కు, గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. నాకు ఆపద వచ్చిందంటే ఇలా మీరందరూ వచ్చి నిలబడ్డారు కాబట్టి మీరందరికీ నేను నా జీవితకాలం రుణపడి ఉంటా. ఏం డిస్టర్బ్ కాదు. రేపు జనవరి 26 తారీఖు నాడు మీరందరూ వాలీబాల్ టోర్నమెంట్ ఆడండి. కప్పులు సిద్ధంగా ఉన్నాయి. నేను మీ గురించి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా, ప్రైజ్ మనీ ఇస్తానికి సిద్ధంగా ఉన్నా. జనవరి 24 నాడు వాలీబాల్ టోర్నమెంట్ సీజన్ 1 ప్రారంభం అవుతుంది. ఆ రోజు ఆడండి, తీసుకోండి. అదేవిధంగా 2026 నాడు సేమ్ క్రికెట్ టోర్నమెంట్ ఎట్లయితుందో సీజన్ 3 స్టార్ట్ అయినప్పుడు వాలీబాల్ టోర్నమెంట్ కూడా సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరందరూ సహకారం చేసుకుని అది కూడా దిగ్విజయం చేయాలని నేను మరోసారి మనవి చేస్తున్నా. 100% మనం ఒక సందర్భంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు మన ఊర్లో పెట్టి మన ఊరి పేరు రాష్ట్రంలో వినిపించాలని నా కోరిక. 100% మీ సహకారంతో వినిపిద్దాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ సేవ చేసే భాగ్యం మీరందరూ నాకు కల్పించినందుకు మరొకసారి, మీరందరూ నాకు అండగా ఉండేందుకు మరొకసారి మీకు పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 6 to 5. ప్లేయర్స్ అందుకని చెప్పినాం ఖచ్చితంగా జెర్సీ ఉండాలని. ఓ టీం ఉంటది, ప్రైజ్ మనీ ఉంటది. జెర్సీ సూరబ్బయ్య టీం థర్డ్ ప్రైజ్ విన్నర్ 10,000 రూపాయలు బహుమతి. డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రైజ్ మనీ, చెక్, షీట్, బహుమతి సూరు అబ్బాయి టీం. ఆరు టీములు ఇక్కడనే ఉండాలి. 6 టీం. All the team players who are with